ఒక మహారాజు అయ్యున్నాడు. ఈ గుర్రపు యొక్క ఈ రథసారథి ఎక్కడ తీసుకుపోయాడో తెలుసా? ఫిలిస్తీ దేశానికి తీసుకుపోయాడు. అంటే ఎక్కడ తీసుకుపోయాడో తెలుసా? శత్రు దేశానికి తీసుకుపోయాడు. అప్పుడు దావీదు వాళ్ళు ఈ గేటు కాపలాకోళ్ళు కూడా ఒకే వయసులో ఉన్నవారు. కాబట్టి దావీదు ఎలా ప్రాణాలతో ఉన్నాడో ఈ గేటు కాపలా వాళ్ళు కూడా ప్రాణాలతోటి ఉన్నారు. అప్పుడు దావీదు యుద్ధం చేసినప్పుడు ఈ దావీదుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఈ గేటు కాపర్ల వాళ్ళు ఇద్దరు. వీళ్ళు అదే వయసుకున్నారు. దావీదు కూడా అదే వయసుకున్నాడు. అందుకే చూడగానే ఇతన్ని ఎప్పుడో చూసాం, ఎక్కడో చూసామని ఇలా తడబడుతూ ఉన్నారు. దావీదు 12వ ఏటన గొలియాతుని చంపేశాడు. గొలియాతు ఫిలిస్తీయుడు. ఈ ఫిలిస్తీయుడైన గొలియాతు ఫిలిస్తీ దేశంలోంచి ఈ యొక్క దావీదు అనే ఊరికి వచ్చినవాడు. ఊరికి కాదు, ఒక సెంటర్ పాయింట్ అయినా పెట్టుకున్నవాడు. రాజ్యంలో ఈ రాజుకి ఏమి జరిగినప్పటికీ కూడా రాజ్యపు గ్రంథంలో రాయబడి ఉంటుంది. మన గ్రంథాల్లో మనకి రాయబడి బైబిల్ దేవుడి కోసం గ్రంథాల్లో రాయబడి ఉంది. మన బైబిల్లో రాయబడి ఉంది. ఎవరి దేవుడి కోసం వాళ్ళ గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. రాజ్యపు చరిత్ర. ఇప్పుడు మన చరిత్ర అంతా ఎంత ఉంటుంది? రాజ్యాంగంలో రాయబడి ఉంటుంది. ఎలాగ ఉండాలి, ఎలా చేయాలి, ఎలా పరిపాలించాలని ఒక చరిత్రకి ఒక బుక్ అనేది ఉంటుంది. అలాగే అప్పుడు రాజ్య చరిత్రకి రాజ్య గ్రంథం అనేది ఉండేది. ఆ రాజ్య గ్రంథంలోనే కదా అహస్వరోషు కోసమని, ఎస్తేర్ రాణి యొక్క చరిత్ర కోసం, మొర్దెకై చరిత్ర కోసం, హామాను చరిత్ర కోసం రాయబడి ఉన్నప్పుడు హామాను చేసిన కుట్ర బట్టి మొర్దెకైకి ఏమీ కూడా జరగలేదు అని చెప్పి ఆ రాత్రి కాడ అక్కడ రాసినప్పుడు రాజు ప్రాణాలు కాపాడిన మొర్దెకైనా అతనికి ఏమీ కూడా మంచి జరగలేదు అని రాయబడి ఉంటుంది. ఆ టైంలో దేవుడిది ఎప్పుడు ఉపయోగించాడు? ఎస్తేర్ రాణి టైంలో ఉపయోగించాడు. అప్పుడు ఎందుకు ఉపయోగించాడు? యూదు జాతి మీదకి మరణ శాసనాన్ని ఇతను తీసుకొచ్చినప్పుడు ఇతను కాస్త ముందై పట్టించేసి ఈ యొక్క రాజముద్ర తీసివేసి ఈ యొక్క రాజ్య శాసనాన్ని ముద్ర వేయించేసి హామాన్ అని అతను ఏం చేస్తాడు? యూదు జాతిని నాశనం చేయాలని చూస్తాడు. అప్పుడు దేవుడు రాణిని లేపినప్పుడు ఈ రాణి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది సముఖంతో ఆ యొక్క చెలికత్తెలందరితో కూడా మీరు రాజ్యంలో కూర్చోండి, నేను నా సన్నిధిలో నేను కూర్చుంటానని చెప్పి వీళ్ళందరినీ ప్రార్థన ప్రేరేపించినప్పుడు ఆ రాత్రి దేవుడు ప్రార్థన ద్వారా రాజుకి నిద్ర పట్టకుండా చేసి, ఏంటి నాకు నిద్ర పట్టట్లేదని చేసి మనసు కలవరాన్ని రేపి అప్పుడు రాజగ్రంథాన్ని తెప్పించి చదవగా పలానా రోజు పలానా సంవత్సరం మొర్దెకై అనే వ్యక్తి రాజును కాపాడాడు, కానీ రాజును కాపాడినందుకు ఎలాంటి ఘనత అతనికి జరగలేదు అని ఆ టైంలో దేవుని పెట్టాడు. ఈ ఘనత పొద్దున్నైతే నాకు జరగాలి, హామాను వచ్చి మొర్దెకైని ఉరి తీయాలని అనుకున్నప్పుడు ఎవరైతే ఉరికంబానికి ప్లాన్ చేశారో వాళ్ళకి ఉరి వచ్చేసేలాగా దేవుడు చేశాడు. ఎంత క్రియేటింగ్ దేవుడు ఆ రాత్రి చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? యూదు జాతిని రక్షించుకోవడం కోసం. ఎందుకు యూదు జాతిని రక్షించాలనుకున్నాడో తెలుసా? యేసు ప్రభువారు యూదుడై ఉన్నాడు. యూదులు ఇజ్రాయేల్ జాతికి చెందినవారు. ఇజ్రాయేలు యెహోవా దేవునికి చెందినవారు. యెహోవా దేవుడు ఒక ఆయనకి మాటిచ్చాడు, అబ్రహాముకి. ఆయన ద్వారా వచ్చిన అతనికి మాటిచ్చాడు, అతనే యాకోబు. ఇదిగో ఇజ్రాయేలుని తరతరాలు కూడా కాపాడువాడు నేనే, వాళ్ళు ఒంటి మీద చేసిన కంటి రెప్పలాగా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటానని దేవుడు బదులివ్వలేదా? పగల ఎండ దెబ్బలు కూడా వాళ్ళకి తగలనివ్వకుండా మేఘస్తంభాలు వచ్చాడు, రాత్రి అగ్నిస్తంభాలు వచ్చాడు. ఇజ్రాయేల్ జనాంగాన్ని యావత్తు కూడా ప్రకటన గ్రంథం దాకా కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ ఎస్తేర్ రాణిని పెట్టింది కూడా యూదురాలు. మొర్దెకై యూదుడు, వాళ్ళకేమీ మేలు జరగలేదు అని చెప్పి ఆ గ్రంథంలో రాయబడినప్పుడు దేవుడు అలా తిప్పేశాడు. మనం చెప్పాను కదా, సూర్యుని అలా తిప్పినట్టుగా రాత్రి కడ రాజు మేట మొత్తం తిప్పేసి యూదు జాతికి మేలు చేయించాడు. ఆ టైంలో దేవుడు దాన్ని అక్కడ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఆయనకి ఏం ఓపెన్ చేయాలో, ఎవరికి ఎప్పుడు మేలు చేయాలో, ఎవరికి ఎప్పుడు కీడు చేయాలో, భర్తను ఎప్పుడు దూరం చేయాలి, భార్యను ఎప్పుడు దూరం చేయాలి, పిల్లల్ని ఎప్పుడు దూరం చేయాలి, ఆస్తులను ఎప్పుడు దూరం చేయాలి, పుట్టడానికి, చచ్చిపోవడానికి, భార్యను కౌగిలించుకోవడానికి, నరహత్యలు చేయడానికి, ఆఖరికి రాళ్ళు ఏరడానికి, పువ్వులు ఏరడానికి, మొక్కలు నాట ప్రతిదానికి సూర్యుడి కింద సమయము కలదు. నువ్వు కంగారు పడిపోయినంత మాత్రం ఏమి జరగదు. ప్రతిదానికి ఏం చెప్తున్నాడు దేవుడు? సమయము కలదు అని చెప్తున్నాడు. ప్రసంగి 5:1 అనుకుంటా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టైంకి అక్కడ ఓపెన్ చేశాడు గ్రంథం. ఎవరైతే ఉరికంబాన్ని ఇది చేయాలనుకున్నాడో అక్కడ ఇచ్చేశాడు. ఆ యొక్క చరిత్ర అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగే ఈ గొలియాతు చరిత్ర ఈ యొక్క ఫిలిస్తీ దేశంలో తన రాజగ్రంథంలో రాయబడింది. పలానా మన ఫిలిస్తీయుడైన మన రాజుని పలానా దేశపు వాడైన దావీదు తల నరికి చంపేశాడు, అతను ఇప్పటికి కూడా దొరకట్లేదు, పరారులో ఉన్నాడు, ఎప్పటికీ దొరకడు. ఎందుకంటే అతను ఉన్న చెయ్య యెహోవా దేవుని యొక్క చెయ్యి.
ఆయన గుప్పట్లోంచి విప్పగలిగిన వాడికి ఎవరు లేరు. గలిగిన వాడికి ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయుడైన గొలియాతుని 12 సంవత్సరాల క్రితం చంపేశాడు. ఈ గొలియాతు ఫిలిష్తీయుడు. ఇతను ఫిలిష్తీ దేశంలో ఉన్నవాడు. ఇతను కంగారులోని ఈ యొక్క దావీదునికున్న ఈ గుర్రము, అదేటది రథము ఫిలిష్తీ దేశంలోకి వెళ్ళిపోయింది. వెంటనే లాక్ చేశారు. ఈ గేట్ కాపలా వాళ్ళు ఇద్దరు చూశారు. వెళ్ళి అక్కడ ఎవరాలు వెంటనే మర్చిపోతాను, నాకు మందమరుపు. రాజు పక్కన మంత్రులకి చెప్పాడు. ఈ మంత్రి రాజుకి చెప్పాడా, రాజుని చంపినప్పుడు మన రాజులోకి అనుకోకుండా వచ్చాడా, వెంటనే జైల్లో పెట్టాడు. అందుకు లాక్ చేశారు. రాజుకి ఆ విషయం బంట్రోతులకు రాజు చెప్పి జైల్లో పెట్టమన్నారు, లాక్ చేయమన్నారు. చేశారు, బాగుంది. బంట్రోతులు చెప్పారు. ఎక్కడి నుంచి వీళ్ళు చెప్పారు. ఎక్కడి నుంచి ఎవరు చెప్పారు? గేటు కాపలాదారులు చెప్పారు. ఎవరి కోసం? దావీదు కోసం. అప్పుడు ఎన్ని అయిపోయిన తర్వాత అప్పుడు రాజ్యానికి వచ్చి భయంకరమైన దుఃఖాక్రాంతంతో రాసిన ఈ పాట అప్పుడు దావీదు రాశాడు. ఈ కీర్తన దావీదు కీర్తన. యెహోవా నా కాపరి, నాకేమవ్వదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు అన్నాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడని అన్నప్పుడు దావీదు గొర్రెల కాపరి. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఎక్కడ? ఎండిపోయిన చోట్ల కాదు, పచ్చని చోట్ల, పచ్చగున్న చోట్లకి వెళ్ళి చక్కగా గడ్డి మేపిస్తూ ఉండేవాడు. పచ్చిక అంటే గడ్డి ప్రదేశమే కదా పచ్చిక అంటే, గడ్డి ప్రదేశం. అక్కడ తీసుకెళ్ళినప్పుడు చక్కగా అవి గొర్రెలు పచ్చిక తింటున్నాయి, అంటే గడ్డి తింటున్నాయి, పచ్చని గడ్డి, లేత గడ్డి తింటున్నాయి. పచ్చిక గల చోట్ల అంటే పచ్చదనం అనేది శుభానికి సూచన, శ్రేష్టతకి సూచన. అదేంటంటే పచ్చి ఆహారం అయింది, ఎండిపోయిన ఆహారం కాదు. చూడండి, గేదెలకి ఎండుగడ్డి వేస్తుంటారు. అట్లా పళ్ళు బలమైంది, అది బలమైంది కాబట్టి 1 గంట 2 గంటలు నవ్వులుతుంటాయి. ఇవి చిన్న జంతువులు కాబట్టి ఇవి నవలడానికి చాలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనము కూడా మాంసాలు తింటూ ఉంటాం. అవి కొంచెం చాలా హార్డ్గా, చాలా గట్టిగా ఉంటాయి. ఈ ఆకుకూరలు కూడా ఎలా ఉంటాయి? లీఫ్ కర్రీస్ అన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయి. వాటర్ కానీ అలాగా మెత్తగా అయిపోతుంటాయి. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదు అట్లా అక్కడ తీసుకెళ్ళి మేపుతున్నప్పుడు పచ్చని గడ్డి తింటా ఉంటే, పచ్చిక గల చోట్ల అంటే పచ్చని ప్రదేశం, అలాంటి ప్రదేశాలు చూస్తుంటే, అలాంటి గ్రీన్ ప్లేస్లు అవుట్కట్స్ చూస్తూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది. దూరాలు వెళ్తున్నప్పుడు ప్రకృతి ఎంత బాగుంది, చక్కగా ఉంది, ఆహ్లాదకరంగా ఉందని మన మనసు అనుకోకుండా సంతోషం వచ్చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ కూడా చాలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అక్కడికక్కడ మనం వెళ్ళినప్పుడు. సరే, ఇది బాగానే ఉంది. అందుకని దావీదు గొర్రెలకి ఎలా కాపలా ఇచ్చాడు, గొర్రెలకి ఎలా సెక్యూరిటీ ఇచ్చాడు, గొర్రెల్ని ఎలా కాపాడాడు, గొర్రెల్ని ప్రతి క్షణం ఎలుగుబంట నుంచి కానీ, మరి యొక్క తోడేల నుంచి కానీ, మరి సింహం నుంచి కానీ, పులి నుంచి కానీ కాపాడమే కాకుండా ఆహారాన్ని ఎలా పెట్టాడు, వాటర్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాడు, పచ్చికగా ఉన్న చోట ఎలా పడుకొని పెట్టాడు. దావీదు గొర్రెలకి ఏ శ్రేష్టత, భద్రత, సెక్యూరిటీ తీసుకున్నాడో, ఆకలి తీర్చాడో, మంచి సుఖాన్ని గొర్రెలకి ఇచ్చి శ్రేష్టంగా చూసుకున్నాడో, ఆ యొక్క గొర్రెల చరిత్ర అంతా ఏదైతే గొర్రెలకి చేశాడో ఇప్పుడు తాను ఊహించుకుంటున్నాడు ఆ చరిత్ర. అందుకే నేను నా గొర్రెలకి ఏమై ఉన్నాను? యజమానినై ఉన్నాను. నేను నా గొర్రెలకి యజమానినై ఉన్నాను కాబట్టే కదా అట్లకి ఆకలిగానే నేను అన్నం పెట్టాను. నా గొర్రెలకి నేను యజమానినై ఉండకబట్టే కదా అట్లకి దావత్ అవ్వకుండానే నేను వాటి యొక్క దప్పిక తీర్చి ఉన్నాను. అట్లకి అవి తిరిగి వచ్చి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాను కదా పాప. పచ్చని ప్లేస్కి తీసుకెళ్ళి నేను అట్లని అక్కడ పరుండబెట్టాను కింద చక్కగా. అవి పడుకున్నప్పుడు ఏమన్నా ఎలుగుబంటి వచ్చేస్తుందా, ఏమన్నా పులి వచ్చేస్తుందా, తోడేలు వచ్చేస్తేమో, ఇంత కాపాడాను. తర్వాత మళ్ళీ లేసి ఆకలేస్తుందేమో అని చెప్పి పాపం చెట్టు చిగుర్లు కోసుకొచ్చి పెట్టాను. ఇంత శ్రేష్టంగా నేను నా గొర్రెలు కదా నేను చూసుకున్నాను. ఎందుకు చూసుకున్నానంటే నా గొర్రెలు నా సొంతం. ఎందుకంటే నా గొర్రెలకి నేను కాపురినై ఉన్నాను, నా గొర్రెలకి నేను తండ్రినై ఉన్నాను, నా గొర్రెలకి నేను యజమానుడైనా ఉన్నాను, నా గొర్రెలకి నేను ఫుల్ సెక్యూరిటీ అయి ఉన్నాను.
అనుకొని ప్రియమైన దేవుని బిడ్డారా, తాను గొర్రెల విషయంలో ఏదేదైతే చేశాడో అవన్నీ తాను ఆలోచించుకొని భయంకరమైన దుఃఖం తెచ్చుకొని, ప్రభా ఇదిగో నాయన ఈ రోజు నుంచి నేను కూడా ఒక గొర్రెనే, నా గొర్రెలు నాకు లోబడ్డట్టుగా నేను మీకు లోబడతాను. నా గొర్రెలు నేను ఎంత శ్రేష్టంగా చూసుకున్నానో మీ శ్రేష్టత నాకు ఇప్పటిదాకా తెలియలేదయ్యా. మీ ప్రేమ నాకు ఇప్పటిదాకా తెలియలేదయ్యా. మీ ధన్యత నాకు ఇప్పటిదాకా తెలియలేదయ్యా అని అనుకొని, యెహోవా నా కాపరి నాకులేమి కలుగదు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలకి ఏదేదైతే చేశాడో అదంతా తన యొక్క జీవితంలో అవలంబించుకుంటూ తన డైరీ రాసుకుంటున్నాడు. చక్కగా రాసుకుంటున్నాడు. ఏమని? యెహోవా నా కాపరి, నేను అట్లా కాపరిని అయినట్టుగా, అవి నాకు గొర్రెలు అయినట్టుగా, ఇది మొదలుకొని నా దేవుడివి నీవే, నా రాజు నీవే, కాబట్టి నేను మీకు గొర్రెని. అట్లకి నేను ఆహారం పెట్టాను, నాకు మీరు ఆహారం పెట్టారు. అట్లా నేను శత్రువు నుంచి కాపాడాను, మీరు నన్ను కాపాడారు. అట్లకి కావలసిన సంరక్షణ అంతా చూశాను. ఎలుగుబంట్లని, తోడేలు అవి ఇవి కూడా రాకుండా అవి నన్ను కాపాడినట్టుగా శత్రువుల దేశంలో మీరు నన్ను కాపాడారు. నా శత్రువుల చేతిలోంచి నా ప్రాణము రక్షించాడని ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నా శత్రువుల చేతిలోంచి నా ప్రాణమును కాపాడావు నాయనా. వాటికి నేను కాపరనైనట్టుగా నీవు నాకు కాపరవై ఉన్నావు. నా శత్రువుల చేతిలోంచి నీవు నన్ను కాపాడావు. వాళ్ళ యొక్క భోజనం పెట్టారు. ఎవరో గేటు సిపాయిదారుల దగ్గర భోజనం తినే పరిస్థితికి వచ్చినప్పుడు నా శత్రువులు ఎదుటి నీవు నాకు విందు చేసితివి. ఏమన్నాడు? భోజనము పెట్టితివి. వాళ్ళు నాకు స్నానం చేయించి కొత్త వస్త్రాలు ఇచ్చి తలకి నూనె పెట్టారు. తలకు నూనె పెట్టిన ఆయన నన్ను వాళ్ళు అభిషేకించారు. ఏం చేశారు? వాళ్ళు అభిషేకించారు. నూనెతో నా తల అంటి ఉన్నావు. వాళ్ళ శత్రువుల చేత నా తల అంటించావు. తల స్నానం చేయించావు, తల నిండా నూనె పెట్టించావు. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా. నా ప్రాణం ఏంటి అని అల్లాడిపోతున్నప్పుడు, భయపడిపోతున్నప్పుడు మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నాకు పడుకోనేలాగా మనశ్శాంతినిచ్చి నా ప్రాణానికి నీవు సేద తీర్చు. ఆ యొక్క నన్ను ఎలుగుబంట వచ్చి తినేస్తుంది, పులి వచ్చి తినేస్తుంది అన్న భయం వాటికి లేదు. ఎందుకంటే దావీదు ఇక్కడ కొడవలు పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఏదైనా వచ్చేస్తే వేసేద్దామని, ఏదైనా వస్తే వేసేద్దామని దావీదు రెడీగా ఉన్నాడు. అలాగే దేవుడు కూడా ఈ పిచ్చి వేషం ఏమని అన్నప్పుడు, పిచ్చోడి కింద బయట పడేసినప్పుడు వీళ్ళ దగ్గర దేవుడు దావీదుకి విందు చేశాడు. భోజనం పెట్టి నూతన వస్త్రములు ఇచ్చాడు. మరి తలకి నూనె అంటి పెట్టారు. అందుకే ఏమన్నాడంటే, నా శత్రువుల దగ్గర నీవు నాకు విందు చేసేవయ్యా. శత్రువుల దగ్గర ఎవరైనా విందు జరుగుతుందండి? శత్రువుల దగ్గర అసలు ఏదైనా మేలు జరుగుతుందా? చక్కగా 2 రోజులు 3 రోజులు బాధ తీరేదాకా అక్కడ విశ్రమించి వచ్చావు. నా ప్రాణమునకు నెమ్మదినిచ్చావు, శాంతినిచ్చావు, ప్రశాంతతనిచ్చావు, మంచి నిద్రనిచ్చావు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చాడు. పచ్చిక గల చోట్ల అవి ఎలా పచ్చికలో పడుకున్నాయో అక్కడ నేను కూడా పచ్చగా పడుకున్నాను. మనుషులు శాంతిగా ఉంటే శుభానికి, పచ్చతనానికి, పసుపుతనానికి సూచన అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ వీళ్ళ కానీ ఎవరన్నప్పటికీ కూడా. ఉంటుందా ప్రాణం, పోతుందో తెలియదు. ఇటు చూస్తే కొడుక, ఇటు చూస్తే వచ్చి రాజా అన్నట్టే కదా. ముందు చూస్తే నువ్వే, వెనక చూస్తే గొయ్య. ముందుకు వెళ్ళిపోదామంటే రాజుకి పట్టుబడిపోయాడు, వెనక్కి వెళ్ళిపోదామంటే కొడుకుండిపోయాడు, నొయ్య గుయ్య మధ్యలో ఉన్నాడు. అది ఎలా ఉంటుంది? గాఢాంధకారపు లోయలలో నేనేంటో, నా బ్రతుకేంటో, నా పరిస్థితి ఏంటో, అసలు ఇప్పుడు నా ప్రాణం కొడుకు చేతిలో పోతుంది, రాజు చేతిలో పోతుంది, నాకే తెలియట్లేదు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇక నేను మీకు ఏం చెప్తాను? అలాంటి భయంకరమైన పరిస్థితులు, ఒత్తిళ్ళు మైండ్కి వచ్చినప్పుడు బ్రెయిన్ పనిచేది సరిగాని. బ్రెయిన్ సరిగా పనిచేయక మన మెంటాలిటీ మనం ఆలోచించవలసిన కరెక్ట్గా ఆలోచించదు. చూడండి, ప్రమాదం వచ్చినప్పుడు 10 మందికి సలహాలు ఇస్తాం. అలా చేసి ఉండకపోయావా, ఎలా చేసి ఉండకపోయావా. మనకు వచ్చినప్పుడు ఎలాగా చేసి ఉండవు, ఎలాగ చేయం. ఎందుకంటే ఆలోచన మన యొక్క మైండ్ స్తంభించుకుపోతూ ఉంటుంది. గాఢాంధకారపు లోయలలో సంచరించినట్టుగా చీకటిలో, మరి ఎక్కడ కరెంట్ లేని చోట, అడవిల్లోని, లోయల్లోని కూడా ఎక్కడో తిరుగుతుంటే ఎలా ఉంటుంది ఒక మనిషి? భయంతో చచ్చిపోడు?
అలాగా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడకుండా నీవు నన్ను కాపాడేసావు నాయన. ఆటిలకి ఏ భయం లేకుండా చక్క పడుకునే చూడు. ఆ 2 కాళ్ళు అటు పెట్టి, ఓ 2 కాళ్ళు ఇటు పెట్టి, ఈ పొట్టంతా గడ్డి మీద ఆంచి హ్యాపీగా పడుకున్నాయి. నా శత్రువుల దేశంలో కూడా నేను అలా పడుకున్నా. పులొత్తదని భయం లేదు. ఎలుగుబంటొచ్చి తినేత్తదని భయం లేదు. మళ్ళీ మెళ్ళెత్తి ఇలా చూస్తున్నాయి. ఆ ఉన్నాడులే దావీదు అక్కడ. పడుకోండి మీరు పడుకోండి అని పక్క గొర్రెలకి గైడెన్స్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి.